భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీతో స్నేహంగా ఉండే శివసేన ఇప్పుడు కాంగ్రెస్ తో ఉంది. 2019లో కాంగ్రెస్ తో ఉన్న టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు తాజాగా బీజేపీ మళ్ళీ ఏఐడిఎంకేతో జత కట్టింది. కానీ ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ పేరే అన్నామలై. అన్నామలై మాజీ ఐపీఎస్ ఆఫీసర్. అందరూ సింగమ్ ఆఫ్ సౌత్ అని ముద్దుగా పిలుచుకుంటారు. చాలా బోల్డ్ అండ్ డేరింగ్ పొలిటీషియన్. 2021లో బీజేపీ అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసింది. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఒక సింహంలా మారిపోయారు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు ఎక్కువ. అలాంటి ద్రవిడ రాజకీయాల మీదనే ఫైట్ చేశారు అన్నామలై. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ద్రవిడ రాజకీయాలంటే ఓన్లీ డిఎంకే మాత్రమే కాదు, ఏఐడిఎంకే కూడా ఆ ద్రవిడ రాజకీయాల్లో ఒక భాగం. అన్నామలై ఎక్కువగా డిఎంకేనే టార్గెట్ చేసేవారు, ఎందుకంటే ప్రభుత్వంలో డిఎంకే ఉంది కాబట్టి. అలా అని అన్నామలై ఏఐడిఎంకే కూడా వదిలిపెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ద్రవిడ రాజకీయాలు చేస్తారు కాబట్టి. అన్నామలైకి బీజేపీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది, అలాగే అవకాశాలు కూడా ఇచ్చింది. దానికి తగ్గట్టే అన్నామలై కూడా కష్టపడ్డారు. ఈ రోజు తమిళనాడులో బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే కారణం అన్నామలయ్యే. 70 సంవత్సరాలుగా తమిళనాడులో పేరుకుపోయిన ద్రవిడ రాజకీయాలని బ్రేక్ చేయాలంటే 5 సంవత్సరాలు సరిపోదు. అన్నామలైకి బీజేపీ ఇంకొంచెం టైం ఇవ్వాల్సింది. పార్టీని రాష్ట్రంలో ఇంత డెవలప్ చేసిన అన్నామలైని కరెక్ట్ గా 2026 ఎలక్షన్ల ముందు మార్చేస్తే ఎలా? బీజేపీ అన్నామలైని దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటుంది. కానీ అన్నామలై అవసరం బీజేపీకి దేశ రాజకీయాల్లో కంటే తమిళనాడులోనే ఎక్కువ ఉంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే 2026 అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలి. కానీ తమిళనాడులో ద్రవిడ రాజకీయాలను ఎదుర్కొని బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే మాత్రం అది ఒక్క అన్నామలైతోనే సాధ్యం. ఇది బీజేపీ గ్రహించాలి.